అయితే నివసించడము అనేది మన గృహంలో నివసించినట్లయితే మనం ఒకే గృహంలో ఉంటాం, ఒకేసారి 10 గృహాల్లో ఉండం కదా, ఒకే గృహంలో మనం నివసిస్తాం కదా. అదే విధముగా నివసించడం అనేది మన లైఫ్ స్టైల్, మన జీవన విధానము. ఏ విధముగా నివసిస్తామో అది మన జీవన విధానము అయిపోతుంది ప్రియులారా. ఆ దాగుచోటులో మనం నివసించినట్లయితే పరిణామాలు ఏమిటి, ఆ దాగుచోటులో మనం ఉన్నట్లయితే మనకు జరిగే లాభాలు లేక రిజల్ట్స్ లేక ఫలితాలు ఏమిటి అని మనం చూసినప్పుడు, అదే వాక్యంలో 2వ భాగంలో అంటున్నాడు, చదవండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుని నామమున స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఈ 2వ భాగంలో అంటున్నాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు దేవుడు యొక్క నిజమైనటువంటి నీడ అనుగ్రహించువాడై ఉన్నాడు, నిజమైనటువంటి నీడ అనుగ్రహించువాడై ఉన్నాడు.